నమస్తే శివరావు గారు. నమస్తే. శివరావు గారు, జనరల్గా మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్ళడం అనేది చాలా సాధారణంగా చేసే పని. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న యాక్సిడెంట్స్ని బట్టి హెల్మెట్ అనేది డెఫినెట్గా మనం వేర్ చేయాల్సి వస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు చలాన్స్ అనే దాని గురించి కూడా బయట హాట్ టాపిక్గా మారింది. లైక్ అంటే ఆటోమేటిక్ డెబిట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్స్ వస్తున్నాయి. దీనివల్ల చాలామంది భయపడుతూ ఉన్నారు. యాజ్ అడ్వకేట్గా అసలు ఏం జరుగుతుంది? అంటే ఏంటి అని అంటే ఈ చలాన్స్ అనేవి ఎందుకు వేస్తున్నారు ఫస్ట్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క బైక్ నడిపే వ్యక్తి కావచ్చు, కార్ నడిపే వ్యక్తి కావచ్చు, బయటికి వస్తున్నటువంటి వ్యక్తులకు ప్రతి సిటిజన్ కి అవసరం. ఈ చలాన్స్ ఎప్పుడు వేస్తారు అని అంటే ఎప్పుడైతే మీకు సిగ్నల్స్ జంప్ అయినప్పుడు, మీరు రాంగ్ రూట్ లో వచ్చినప్పుడు, లేకపోతే మీరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, లేకపోతే ఓవర్ స్పీడ్ లో ఉన్నారు, లేకపోతే మీరు వచ్చేసి హెల్మెట్ పెట్టుకోలేదు, ఇటువంటి సందర్భాలలో ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరు ఏంటి అని అంటే ఈ రోజు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇది తప్పు, మా అకౌంట్స్ ఎట్లా ఇస్తాము, మా అకౌంట్స్ నుంచి డెబిట్ అవ్వడం ఏంటి మనీ, మరి మీరు చెప్పినటువంటి పథకాలన్నీ జరిగినాయా అట్లా ఇట్లా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు చేసింది రైటా రాంగ్ అనేది పక్కకు పెడితే ఒక్క నిమిషము మరి ఏ విధంగా ఇటువంటి వాటిని కంట్రోల్ చేద్దాం మీరు చెప్పండి. ఈ రోజు మనం వెళ్తే బయటికి ఒకసారి మనము ఈ టైంలో బయటికి వెళ్తే హైదరాబాద్ లో వీ కెన్ ట్రావెల్ అండి, మనం ట్రావెల్ చేయలేం, వీ కాంట్ ట్రావెల్. దాదాపు 1-2 గంటలు జస్ట్ ఒక 5-6 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి పడతా ఉంది మనకి ఈ రోజు. ఈ పరిస్థితి ఎందుకు వస్తా ఉంది? డెఫినెట్ గా ఈ ట్రాఫిక్ ఈ ట్రాఫిక్, ఈ ఓవర్టేక్లు చేయడం అనే సిస్టమ్ నిజంగా గ్యాప్ టు గ్యాప్. ఒక సర్వేలో ఏంటంటే ఒక వెహికల్ కి ఇంకో వెహికల్ కి గ్యాప్ ఉన్నప్పుడు మీకు ఇటువంటి పరిస్థితి రాదు. 100 కాదు 1000 కాదు 1,00,000 వెహికల్స్ పోయినా కానీ ఒక వెహికల్ కి ఒక వెహికల్ గ్యాప్ వచ్చినప్పుడు మీకు ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఈ దేశంలోనే కాదు ఏ దేశంలో ఉండదు అని చెప్పేసి ఒక సర్వేలో చెప్తా ఉంది మనకి. సో అలాంటప్పుడు మరి ఎందుకని చెప్పేసి ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది? జస్ట్ బికాస్ ఏంటి అని అంటే మధ్యలోకి వచ్చి దూరడం. సార్ ఎవరికి వినండి మధ్యలోకి వచ్చి దూరడం, వాడు అక్కడ కొంచెం గ్యాప్ కనబడితే చాలా మధ్యలోకి వచ్చేసి దూరేస్తాడు. ఆ కొంచెం గ్యాప్ కనబడితే చాలా సిగ్నల్ జంప్ చేసేస్తాడు. సిగ్నల్ జంప్ చేయడం వల్ల ప్రమాదాలు జరగట్లేదా? ప్రాణాలు పోవట్లేదా? ప్రాణాల కంటే గొప్పదా డబ్బు? డెఫినెట్ గా కాదు కదా. మరి మీరెందుకు అర్థం చేసుకోరు? దీనికి ఏదైనా మీ దగ్గర సొల్యూషన్ ఉంటే చెప్పండి. కానీ ఒక సొల్యూషన్ ప్రభుత్వం వారు తీసుకొచ్చినప్పుడు దాన్ని మనము ఏ విధంగా ఎందుకని చెప్పేసి అబ్జెక్ట్ చేస్తున్నాం నాకైతే అర్థం కావట్లేదు. సో ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఇటువంటి వాటికి చెక్ పెట్టడానికి, వాళ్ళు ఒక సొల్యూషన్ వెతికి దాన్ని ఇది ప్రాపర్ రైట్ సొల్యూషన్ అని చెప్తా ఉన్నారు. మీరెందుకని చెప్పేసి అది సొల్యూషన్ కాదు, వ్యక్తిగత భద్రత అది ఇది అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్తా ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు. సార్ ఇక్కడ సొల్యూషన్ అనేది కాసేపు ఆలోచిస్తే ఎలా అయిపోతుందంటే నిజంగానే మీరు అన్నట్లుగా ట్రాఫిక్ రూల్స్ పాటించడం అనేది చాలా మందికి అది ఒక పెద్ద డిఫికల్ట్ టాస్క్ లా అనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ పనికి సీట్ బెల్ట్ పెట్టుకుంటే మీరు సేఫ్ అవుతారు, మీ ఫ్యామిలీ సేఫ్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రులకి ఏం సంబంధం అండి? వాళ్ళకి ఏమైనా లాభం వస్తుందా నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకుంటే? నువ్వు హెల్మెట్ పెట్టుకోకపోతే ఆయనకి ఏమైనా నష్టం వస్తుందా? లేకపోతే నువ్వు సిగ్నల్ జంప్ చేస్తే ఆయనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? కానీ సార్ ఈ ఆటో డెబిట్స్ అనేది కొంచెం అందరికి పాసిబుల్ కాదు కదా సార్. వాళ్ళకి ఈఎంఐస్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఏదైనా ఉండాలండి. ఆటో డెబిట్ అనేది ఒక సొల్యూషన్, వాళ్ళు పెట్టినటువంటి సొల్యూషన్. అంటే భయపడతారని పెట్టారంటారా? అంతే కదా, వాళ్ళ లోపల ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి పెట్టింది తప్పితే ఏదో వాళ్ళను రాక్షసుల్లాగా ఏదో బాధించాలనో లేకపోతే బాధ పెట్టాలనో పెట్టినటువంటి కాదు ఇది. నేను అనుకుంటా ఏంటంటే వాళ్ళ లోపల ఒక భయం అనేది క్రియేట్ చేయాలి. ఈ రోజు భయం అనేది లేకపోతే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు ఊళ్ళలో ఒక సామెత ఉంటుందండి, గుర్తొస్తాడు, భయం లేని కూడటం బజార్లో గుడ్డు పెట్టిందట. ఇప్పుడు నీకు భయం ఉంటే దానికి భయం ఉండకూడదు, ఎందుకు పోయి బజార్లో గుడ్డు పెడుతుంది? నీకు నిజంగా భయం ఉంటే హెల్మెట్ పెట్టుకుంటావు, సీట్ బెల్ట్ పెట్టుకుంటావు, సిగ్నల్ జంప్ చేయవు, ఇంకోటి ఏది చేయవు. సో అట్లాంటప్పుడు ఏమైతుంది? ఆటోమేటికల్ గా నువ్వు సేఫ్ అవుతావు, నీ సొసైటీ సేఫ్ అవుతుంది, నీ సమాజం సేఫ్ అవుతుంది. రేపు పొద్దువేళ నువ్వు సావకపోతే నీ భార్య భర్త అనేటోళ్ళు విధవరాలు గారు, నీ భార్య, నీ పిల్లలు అనాథ గారు. అరే నీకు మీద నీకు శ్రద్ధ లేకపోతే ఎట్లా? ఎంతమందిని అని చెప్పేసి మనము అనగలుగుతాము? ఎన్ని ఫోటోలు తీసినా చాలాన్లు ఉంటాయి, ఆ పెండింగ్ చాలాన్స్ ఉంటున్నాయి. ఇప్పుడు కట్టినప్పుడు చూద్దాంలే, మార్చిలో గవర్నమెంట్ ఏదో నీకు డిస్కౌంట్స్ ఇస్తుంది అన్న ఆలోచన ఉంటుంది. కానీ ఇమీడియట్ గా నీ అకౌంట్ లో నుంచి డబ్బు కట్ అవుతుంది అన్నప్పుడు ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేయరు. యాక్సిడెంట్ నివారించవచ్చు. సిటీ బస్సులో ఇప్పుడు మరి ఉందో లేదో తెలియదు, ఇంతకుముందు సిటీ బస్సులో రెగ్యులర్ గా తిరిగే టైంలో చూసేదాన్ని, డ్రైవర్ గారు మీరు జాగ్రత్తగా బస్సు నడపడం వల్ల మీ కుటుంబం మా కుటుంబం సేఫ్ గా ఉంటుంది, ఇంట్లో భార్య పిల్లలు. ఇప్పుడు ఏంటి అంటే ఇట్లాంటి కొటేషన్స్ అప్పుడు ఉండేది. ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా జరిగి ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఎవరికండి ప్రాబ్లం? డెఫినెట్ గా ఫ్యామిలీకే కదా సార్.
యాక్సిడెంట్ కేసెస్ లో ఏమైనా ఉరి శిక్షలు ఉన్నాయా? పోనీ యావజ్జీవ కారాగార శిక్షలు ఉన్నాయా? లేదు. మరి ఏ శిక్షలు లేవు కదా. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి మధ్యలో యాక్సిడెంట్ జరిగి ఒక వ్యక్తి ప్రాణాన్ని కోల్పోయినప్పుడు ఆ వ్యక్తికి ఎవరైతే ప్రాణం కోల్పోతాడో ఆ ఇల్లు లాస్ అవుతుంది తప్పితే ఈ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి వల్ల వ్యక్తి కుటుంబానికి ఏం కాదు కదా. అంతే, వీడు సేఫ్ గానే ఉంటాడు కదా. మీకు అర్థమైంది కదా. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాడు, అంతకంటే మించి వచ్చేది ఏముంటుంది ఆడ. అంటే వీడు చేసినటువంటి యాక్సిడెంట్ వల్ల ఆ వ్యక్తి ప్రాణాన్ని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, తల్లిని కోల్పోయి, సర్వస్వాన్ని కోల్పోయి, ఆ వ్యక్తి యొక్క కుటుంబం రోడ్డు మీద పడి, తన భార్య విధవరాలయ్యి, సమాజంలో తల ఎత్తుకొని రుబాబుగా బతికేటువంటి ఆ పరిస్థితుల నుండి హోల్ ఒక ఎర్నర్ని కోల్పోయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చేసి ఎవరు డబ్బులు ఇవ్వక నానా కష్టాలు పడుకుంటా ఆగమాగం అవుతా ఉంటారు. వీడికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఈ యాక్సిడెంట్ చేసి చంపిన వ్యక్తికి? లేదు. ఉరి శిక్ష అయితే పడదు, యావజ్జీవ కారాగార శిక్ష పడదు. యాక్సిడెంట్లలో పెద్ద కేసులు ఏం లేవు యాక్సిడెంట్ కాబట్టి. మరి వాడికి ఏం భయం ఉంటుంది? ఏం భయం ఉండదు. డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పేసి ఫొటోస్ తీస్తున్నారు, లేకపోతే ఇంకోటి చేస్తున్నారు, కాలేదు. అట్లీస్ట్ దీని వల్లనన్నా సమాజంలో కొంతమంది అయినా బారితే కొంతమంది అమ్మాయిలైనా విధవరాలు కాకుండా ఉంటారు, వాళ్ళ పుస్తలు అనేటివి తెగకుండా ఉంటాయి, వాళ్ళ భర్తలతోని వాళ్ళ సంసారాలు చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు అనాథలు గారు అనే ఆలోచనతోని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పథకాన్ని ఇలా క్వశ్చన్ చేస్తున్నారు తప్పితే నిజంగా మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అయ్యా. నేను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ నేను యాక్సెప్ట్ చేస్తాను. సో మీరైతే డెఫినెట్ గా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నాను దీన్ని, నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏదో ఒక దగ్గర ఏదో ఒక చెక్ అనేది లేకపోతే ఈ యాక్సిడెంట్ లాగవు. సో డెఫినెట్ గా మీ మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఏదో చేసేయాలి అన్న జనాల్ని ఏదో ఇబ్బంది పెట్టాలి, జనాల్ని ఇబ్బంది పెట్టి జనాల సొమ్ములతో బ్రతకాలి అని చెప్పేసి ప్రభుత్వాలు చేయాలి అనుకునే అట్టు నాకైతే ఇక్కడ కనిపించలే. జనాల్లో ఒక భయం జనాల్లో భయాన్ని క్రియేట్ చేయాలి. నిజంగా నువ్వు కరెక్ట్ గా నడిపినప్పుడు నీకెందుకు అని చెప్పేసి చలాన్లు పడతాయి, నీకెందుకు అని చెప్పేసి నీ అకౌంట్ నుంచి మనీ అనేది డెబిట్ అవుతుందండి. చూద్దాం సార్. అంటే కొంతమంది దీన్ని మీలానే సమర్థిస్తున్నారు, ఇంకొంతమంది ఎక్కువగా దీన్ని ఖండించడం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు వెళ్తుంది? జనాలు నిజంగానే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇప్పటి నుంచైనా ఇలాంటి యాక్సిడెంట్స్ కానివ్వండి, హెల్మెట్స్ విషయంలో కానివ్వండి, చలాన్స్ పడడానికి ఏదైతే కారణాలు ఉంటాయో వాటన్నిటిని ఆపుతారని చెప్పేసి మనం ఆశిద్దాం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.